ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు కథాంశం పరమశివునికి ఆగ్రహం వచ్చిన అనుగ్రహం వచ్చిన రెండూ భరించలేం. ఈరోజు కథాంశంలోని భాగంగా కుబేరుడిపై శివానుగ్రహం ఎలా ఉంటుంది ఈ అంశాన్ని తెలుసుకుంటూ ప్రార్థనలకు కరిగిపోయేటంచక ఆ పరమశివుడు భోలాశంకరుడు అంటున్నాడు, వైశ్రవణ, లంకాపట్టణం చేజారిపోయిందని నీవేమీ దిగులు చెందకు. అంతకు 100 రెట్లు సౌందర్యవంతమైన అద్భుతమైనటువంటి ఒక మహానగరాన్ని నీకోసం నేను నిర్మించిస్తాను. అంతేకాదు, నవవిధులకు నిన్ను నాయకుడిగా చేస్తాను. నిన్ను మించిన సంపన్నులు ఎవ్వరు కూడా ఉండబోరనంత విధంగా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఎవరికి ధనం అవసరమైనా నీవే ఇవ్వాలి. నువ్వు ఉండే పట్టణం ఒక ధనాగారంగా తయారు చేస్తాను. అలకాపురి అనే పేరుతో అలరారే ఆ పట్టణాన్ని ఏలుతూ రావణుడిని మించిన భోగభాగ్యాలు సౌఖ్యాలన్నింటినీ కూడా నువ్వు అనుభవిస్తావు. ఇక నుంచి నీవు కుబేరుడవు అనేటువంటి ఒక నామధేయంతో యక్ష జాతికంతటికి కూడా నీవు నాయకుడిగా ఉంటావు. అన్నిటికంటే మించి నాకు నువ్వు ఆప్తమిత్రుడిగా ఉండి అలాంటి ఉన్నతమైనటువంటి ఒక వరాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు పరమశివుడు. ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, ఆనందపడుతున్నాడు. పరమశివుని యొక్క ఇంతటి ఆ దయ, అతని యొక్క అనుగ్రహ వరాల జల్లు చూసి ఆనందపడుతున్నాడు ఆ కుబేరుడు. ఆ అలకాపట్టణములో ఎటు చూసిన పచ్చని ప్రకృతి వీస్తున్నటువంటి ఒక గాలికి అందంగా తలలు ఊపుతూ ఆ వృక్షాలు అద్భుతమైనటువంటి ఒక సువాసనలు ఈనేటువంటి ఒక పూల తోటలు, ఎక్కడ చూసినా రకరకాలైన పండ్లు, పూల మొక్కలు, ఏపుగా ఎత్తుగా పెరిగినటువంటి ఒక పెద్ద వృక్షాలు, నింగినంటే దివ్యమైనటువంటి ఒక భవనాలు, అందమైన ఉద్యానవనాలు, ఎన్నెన్నో రకాలైనటువంటి ఒక వృక్షాలు, వాటికి నోరూరించేటువంటి ఒక మధురమైనటువంటి ఒక పండ్లు, అద్భుతమైనటువంటి ఒక ఆ వాతావరణం ఎంత గొప్పగా ఉందో. మనస్సుకు మత్తెక్కించే పరిమళాల గుబాలింపు కనిపిస్తూ ఉన్నది అక్కడ. పూల తోటలు, లతాగృహాలు, సరోవరాలు, వీటన్నిటితో పాటు లంకను మరిపించే విధంగా ఉంది ఆ అలకాపట్టణం. మహాశివుడు చెప్పిన విధంగా స్వర్గానికి అంటే ఏమాత్రం కూడా అచ్చుగుద్దినట్టుగా, అంటే ఏమాత్రం కూడా ఇంకా అంతకంటే ఎక్కువనే అలా ఆ భగవంతుడు అనుగ్రహించాడు. ఇలాంటి అలకాపుర సామ్రాజ్యానికి మహానాయకుడిగా వైశ్రవణుడు శివుని సాక్షిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఉత్తమమైన బ్రాహ్మణుని ఇంట జన్మించి కూడా స్నాన సంధ్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించకుండా, ఆచార వ్యవహారములను పాటించకుండా, పెద్దల ఏడ గౌరవ మర్యాదలు లేకుండా, సంస్కారమంతా కూడా మంటగలిపి ఇంత చేసినా కేవలం మహాశివరాత్రి పర్వదినం నాడు తెలిసి తెలియక ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ అంధకారంగా ఉండేటువంటి ఒక ఆ ప్రాంతంలో గర్భగుడిలో చిన్న చిన్న మెరుగుడు అనేటువంటి ఒక ఆ దీపమును కాస్త పైకని అందులో వత్తి ఏదైతే ఉంటుందో అది పైకని తైలం వేసినటువంటి ఒక దీపపు కాంతితో ముందుగా పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని చూస్తూ ఆహార పదార్థముల మీద మనసు పడ్డది. అంటే ఇక్కడ ఏం ఆలోచన? ముందుగా అంధకారంలో ఉన్నటువంటి ఒక నీకు ఏ భావన లేదు, ఆహార పదార్థముల మీదనే ఆకలి అవుతుంది. కానీ ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతిలో ఆ పరమేశ్వరుని యొక్క
ఆ శివలింగాన్ని మాత్రమే చూస్తూ మనోఫలకం మీద నీ మనస్సు లగ్నమై ఉన్నది. అది తెలిసి కానీ తెలియక కానీ అప్రయత్నంగా జరిగింది. శివుని సన్నిధిలోనే చివరికి ప్రాణాలు విడిచినట్టుగా గుణనిధికి ఎంతటి మహద్భాగ్యం లభించింది. ఇది పరమశివుని దివ్యలీలా విలాసం. అందుకే అతడు భోలాశంకరుడు అంటారు. ఆయన కనికరిస్తే వరం, కన్నెర్ర చేస్తే కలవరం. అలా నందీశ్వరుడు మార్కండేయునికి చెప్పినటువంటి ఒక విధంగా గుణనిధి కుబేరుడుగా మారిన వైనాన్ని, మహాశివునికి కుబేరుడు అంత ఆప్తమిత్రుడుగా కావడానికి గల కారణాలను చక్కగా వివరించాడు. ఈ కుబేరుని కథను విన్న శౌనకాది మహర్షుల యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఒక సాక్షాత్కార స్వరూపం వాళ్ళకు కనిపించింది. ఎంత అద్భుతమైన గాథ అనుకున్నారు. పరమశివుని యొక్క మనస్తత్వానికి, అతని అపార కరుణా కృపా కటాక్ష వీక్షణములకు ఎంతో ఆనందపడుతూ మరలా సూత మహాముని వైపు చూస్తున్నారు. ఇంకేం చెబుతారా అని. మహర్షి పొంగవులారా, మరొక కథాంశంలోనికి మీకు చెబుతున్నాను. బ్రహ్మదేవునికి మరీచి, కశ్యపుడు తదితర నవబ్రహ్మలు జన్మించారు. అయితే వారితో పాటుగా అతనికి సంధ్య అనే పుత్రిక కూడా ఉదయించింది. ఈ సంధ్య అద్భుతమైన సౌందర్య రాశి. అందచందాలను చూసి అందరూ కూడా మురిసిపోతున్నారు. ఏమేని సృష్టించిన ఆ విధాతనే ఏమే సౌందర్యానికి మోహావేశుడవుతున్నాడు. అందానికే ఆకారం వస్తే అది సంధ్యేసుమా అనేటువంటి ఒక విధంగా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంది ఆ అందాల పూబోని. ఇలాంటి సౌందర్య రాశిని చూసి బ్రహ్మదేవుడే కాదు, నవబ్రహ్మలు కూడా ఆ అందానికి బంధీలైపోయారు. నవబ్రహ్మల మానసిక వీరి యొక్క చిత్త చాంతల్యాన్ని గమనించినటువంటి ఒక పరమశివుడు పరిస్థితి విషమిస్తోంది అని గ్రహించి వారి వద్దకు స్వయంగా వచ్చి, మీ బుద్ధి వక్ర మార్గములో పయనిస్తున్నది, ఇది సరికాదు. ఈ వక్ర మార్గం పెడత్రోవన పెట్టి మీ అనర్థాలకు మీకు కారణమవుతుంది. అది మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మీ మనోవికారములకు స్వస్తి చెప్పండి అని హితవు పలికాడు. తర్వాత సంధ్యాదేవిని చూసి, నీవు కైలాస పర్వతం అక్కడికి వెళ్ళి పరమశివుని గురించి గొప్ప తపస్సు చెయ్యి, అతడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పని ఆదేశించాడు. అలాగే గౌతముడు మొదలైన వారితో ధర్మశాస్త్రాలను చక్కగా అన్నిటిని కూడా యథావిధిగా, వృత్తుల నిర్ణయాన్ని కూడా యథావిధిగా చేయవలసిందని చెప్పని వారిని ఆజ్ఞాపించి అక్కడి నుంచి అంతర్హితుడైపోయాడు. ఆ విధంగా అప్పటి యుగం వేరు, అప్పటి కాలం వేరు, యుగ ధర్మాలు కూడా వేరే. యుగధర్మ విధానములు అనేక మార్పులు ఆ కాలంలో సంభవించాయి. బ్రహ్మకు సంధ్యపై కలిగిన వ్యామోహం కారణంగా ఉద్భవించిన వీర్యం దాదాపు 64,000 కణాలుగా వీగిపోయింది. ఆ కణాల నుంచి జన్మించిన వారే బరిహిషాదులు. వీళ్ళు మొత్తం 84,000 మంది. ఈ బరిహిషాదులనే పితృగణాలుగా నిర్ణయించారు. అయితే వీళ్ళు జన్మించడానికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కారణములైనటువంటి ఒక ఎవరు సంధ్యే కారణం కావడం చేత ఈ పితృగణాలకు మాతగా ఈ సంధ్యాదేవిని అంటూ ఉంటారు. ఇక బ్రహ్మం పుత్రులైనటువంటి ఒక వీళ్ళు కూడా ఈ సంధ్యపై మనసు పడతారని చెప్పి అనుకున్నాం కదా. అయితే అలా మనసు పడ్డ వారిలో వశిష్ఠుడు, క్రతువు, పులస్త్యుడు, అంగీరసుడు కూడా ఉన్నారు. ఈ కారణంగా క్రతువునకు లోమపులుడు, వశిష్ఠుడు, కానీలుడు, పులస్త్యుడు, అజ్జపులుడు, అంగీరసునకు హవిష్మంతుడు జన్మించారు. వీరంతా కూడా అగ్నితో కలిసి తిరిగి పితృగణాల్లో చేరారు. ఈ విధంగా
సంధ్యాదేవిపై బ్రహ్మకు నవబ్రహ్మలకు కలిగిన మనోవికారమే పితృగణాల ఆవిర్భవానికి కారణమైందనేటువంటి ఒక విషయాన్ని గ్రహించి శౌనకాది ఋషులకు సూతుడు చెబుతూ అంటున్నాడు. ఈ కథాంశములోని భాగాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారు. మీ సంశయాలను మీరు అడగకముందే నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ గాంభీర్యమైనటువంటి ఆ గొంతుకతో మరలా ప్రారంభిస్తున్నాడు సూత మహాముని. దక్ష ప్రజాపతికి ఎంతోమంది సంతానం, అందులో రతీదేవి కూడా ఒకరు. నిజం చెప్పాలంటే సృష్టిలోని సౌందర్యానంతటిని కూడా కలబోసి ముద్దగా చేసి మరీ ఈ రతీదేవిని బ్రహ్మ సృష్టించాడన్న అద్భుతమైనటువంటి ఒక సౌందర్య రాశి ఈ రతీదేవి. ఈమెను చూస్తే, ఇంత అద్భుతమైన ఈ సౌందర్యాన్ని చూసి ఎవరైనా కూడా వ్యామోహం చెందవలసిందే. అయితే త్రిమూర్తులంతటి వారు ఈమెను చూసి, ఆమె అందాన్ని చూసి అభినందించారు, ఆనందించారు. ఇంతటి లోకోత్తర సౌందర్య రాశికి తగిన వరుణు కోసం చూస్తూ ఉన్నాడు దక్షుడు. ఈమె అందానికి సరితూగలవాడు విష్ణుమూర్తి కుమారుడైనటువంటి ఒక మన్మధుడు అని గ్రహించాడు. దానితో వారిద్దరికి కూడా అతి వైభవంగా వివాహం జరిపించారు. వారిద్దరి వివాహాన్ని దగ్గర నుంచి మరీ జరిపించిన ఈ త్రిమూర్తులు వారితో, రతి మన్మధులారా, మీ నవదంపతులిద్దరు కూడా ఇష్టం వచ్చిన రీతిలో సంచరిస్తూ హాయిగా స్వేచ్ఛగా మీ కోరికలు తీర్చుకోండి. అంతేకాదు, మీకొక బాధ్యతను కూడా నేను అప్పజెపుతున్నాను. అది మీ వల్లే సాధ్యం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, మోహాన్ని అంకురింపజేసే వీరిద్దరు కూడా ప్రణయ సౌఖ్యాలు మునిగి అలా తేలేలా చూస్తూ కూడా మీరు సృష్టి కార్యక్రమాలకు పూర్తిగా సిద్ధం కావాలి. అది మీ బాధ్యతనే అని చెప్పని ఆదేశించాడు. అలా ఎప్పుడైతే ఆదేశించాడో ఆ ప్రకారంగా వారు విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఆ జంట వారు సర్వసౌఖ్యాలను అనుభవించడమే కాకుండా స్త్రీ పురుషులిద్దరు ఎక్కడైతే కనిపిస్తారో అంతకుముందు లేని వ్యామోహాన్ని, ప్రేమ భావాన్ని, కామనాడులను ప్రకోరింపజేసే విధంగా వారిలో ప్రేరణ కలిగిస్తున్నారు వీరిరువురు. ఆ విధంగా వాళ్ళు కూడా ప్రణయోల్లాసాలలో కూడా తేలియాడుతూ వారిపై పూల ప్రేమ బాణాలను కూడా సంధింపజేస్తూ మదన భావాలను అంకురింపజేశారు. అలా ఈ సృష్టి అభివృద్ధికి చెందే విధంగా ఉపకరిస్తూ ఉన్నారు ఆ జంట. అలా ఈ సృష్టి అభివృద్ధికి చెందేందుకు ఉపకరిస్తూ ఉన్నారు ఆ జంటలు. అలా ఒకనాడు మన్మధుడిని చూసినటువంటి ఒక బ్రహ్మ ఉండబట్టలేక ఒక మాట అన్నాడు. ఏంటది? మన్మథ, నీ చిలిపితనంతో నేను సృష్టించిన సంధ్య అనే ఆమె మీదనే నాకు మరులుగా కలిగేలా రెచ్చగొట్టినందుకు నువ్వు ఫలం అనుభవించాలి. మహేశ్వరుని కంటి మంటల్లో నీవు భస్మమైపోతావు అని శాపం పెట్టాడు. ఆ శాపానికి కలత చెందాడు మన్మథుడు. ప్రతి కార్యములో ఏదో తెలియని కారణం ఉంటుంది. బ్రహ్మకు ఆ భావన రావడంలో కారణం వేరే. మన్మథుడు ఈ స్త్రీ పురుషులయో మన్మథ బాణాలను రేకెత్తించే విధానంలో అది వేరే. ఈశ్వరుడు వీరికి ప్రేరేపించే విధంగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం ప్రతిదీ కూడా కారణం లేని కార్యమేది జరగదనేది యథార్థం. ఈ విధంగా మన్మథుడిని శాపం పెట్టిన బ్రహ్మ వశిష్ఠుడిని పిలిచి, వశిష్ఠ, నువ్వు మనసు పడ్డ సంధ్యాదేవి కైలాస పర్వతం వద్ద తపస్సు చేస్తోంది. నీవు తక్షణమే అక్కడికి వెళ్ళి ఆమెకు శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి మరింత శ్రద్ధగా నిష్ఠతో ఈ మంత్రాన్ని జపించమను అని ఆదేశించాడు.
బ్రహ్మ ఆదేశంతో వశిష్ఠుడు వెంటనే కైలాసానికి వెళ్ళి అక్కడ శివుడి గురించి తపస్సు చేస్తున్న సంధ్య దగ్గరికి వెళ్ళి ఆ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని మరింత దీక్షగా భక్తితో మనసు ఏకాగ్ర చిత్తంతో నీవు జపించు అని అన్నాడు. నీ కోరిక తప్పకుండా మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నీకు నెరవేరుతుంది అని చెప్పాడు. వశిష్ఠుని ఉపదేశం మేరకు సంధ్య అప్పటి నుంచి కఠోర దీక్షతో పంచాక్షరి మంత్రాన్ని అద్భుతంగా చక్కగా తదేక ధ్యానంతో జపిస్తూనే ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఇలా ఎప్పటికీ తదేకంగా జపిస్తూనే ఉంది. ఈమె నిశ్చలమైన తపస్సుకు పరమశివుడు సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సంధ్య ఆనందానికి అవధులున్నది, సంతోషపడుతుంది. ఇది కలనా నిజమా అని అనుకుంటుంది. మహిమాన్వితుడు మహోన్నతుడు అయిన పరమేశ్వరుడు తనను సాక్షాత్కరించాడన్నటువంటి ఒక ఆనందంచే సాష్టాంగ దండ ప్రణామము ఆచరిస్తుంది ఆ సంధ్య. ఈమె భక్తికి పొంగిపోయిన భోలాశంకరుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంతగా అలా పరమశివుని మెప్పించి రప్పించుకున్నటువంటి ఒక సంధ్య చాలా విచిత్రమైన కోరిక కోరింది. ఏమిటా కోరిక? ఈశ్వర, పరమేశ్వర, నా ఈ జన్మకు ఇంతటితో నేను ఇక ముగించదలుచుకున్నాను. ఇక నాకు దేని మీద కోరిక మమకారం లేదు. కాబట్టి అగ్నిగుండంలో పడి నేను పరిశుద్ధమయ్యేలా నన్ను ఆశీర్వదించు స్వామి అని, అంతేకాకుండా నాకు ఉత్తమ స్త్రీ జన్మను ప్రసాదించి ఆ జన్మలో నన్ను చూసి ఏ మగవాడైనా నపుంసకుడిలా మారిపోయాలా అనుగ్రహించు అని చెప్పి విచిత్రమైనటువంటి ఒక కోరిక ఆ తల్లి కోరుకుంది. పరమ పావనమైన పతివ్రత శిరోమణుల్లో తానే అగ్రగామిగా ఉండేలా ఆశీర్వదించమని ఆ పరమేశ్వరుని ప్రార్థించింది. తథాస్తు, నీ కోరికను తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరుతాయి తల్లి అని, నీవు లోకాలన్నింటిలో పూజింపబడే ఉత్తముడు, చిరంజీవి, మహామేధావి అయి అతడు నీకు భర్తగా లభిస్తాడు. ఇక్కడ చంద్రభాగా నదీ తీరంలో మేధాతిథి అనే మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. నీవు ఆ యజ్ఞగుండంలో పడి నీ ఈ జన్మను ముగించుకో. అయితే నీవు అగ్నిగుండంలో అలా పడుతున్నప్పుడు నీ మనస్సులో ఎవరినైతే తలుచుకుంటావో, మనము అందుకే మనస్సును నిన్న కూడా నేను కథాంశంలో చెప్పుకున్నాం. నీ మనస్సు నీ అధీనములో లేకపోతే, నీ మనసులో ఏ భావనను, ఏ కోరికను ఏ విధంగా కోరుతున్నావో స్థిరమైనటువంటి ఒక భావనతో లేకుండా ఉంటే ఆ ఫలితమే కలుగుతుంది. కాబట్టి నీ మనస్సులో ఏ భావన చేత ఉన్నావో, ఇక్కడ చూడండి, నీవు ఏ భావన చేత అగ్నిగుండములో దూకుతూ ఉంటావో అప్పుడు ఎవరినైతే నీవు తలుచుకుంటావో అతనే నీకు మరుజన్మలో భర్తగా లభిస్తాడు అని వరమిచ్చి అంతర్హితుడయ్యాడు పరమశివుడు. అలా మహేశ్వరుడిని తపస్సు ద్వారా మెప్పించి అతని అనుగ్రహాన్ని పొంది అనుకున్న వరాన్ని పొందగలిగిన సంధ్య ఆ కైలాసవాసుడు చెప్పిన విధంగా మేధాతిథి యజ్ఞం చేస్తున్న ప్రదేశం వద్దకు చేరుకుంది. మళ్ళీ తాను శివుడిని విన్నవించుకున్న కోరికను మరొక్కసారి తన మనసులో ఆ భావనతో తలుచుకొని వరమిచ్చే ముందు భవానీ మనోహరుడు చెప్పిన ప్రకారం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకుంది. తాను అగ్నిగుండములో ఆహుతి అయ్యే వరకు మనస్సులో ఎవరినైతే తన భావనలో తలుచుకుంటుందో అతడే మరుసటి జన్మలో మనోహరుడు అవుతాడనేటువంటి ఒక విషయాన్ని అది బాగా గుర్తుపట్టుకుంది. అదే ఆలోచనలో ఉంది. అంతే, ఏం ఆలోచన వచ్చింది?
ఏం ఆలోచన చేసింది? ఇది కూడా కారణమే అంటారు. ఈ భావనలో ఉన్న అంతరార్థం ఏదో ఉంటుంది అక్కడ. ఈశ్వరునంతటికీ తపోనిష్ట ద్వారా అతన్ని కంట చూడగలిగి అదృష్టాన్ని పొందడానికి కారకుడైన వశిష్ఠుడు తలుపులోనికి వచ్చాడు. ఉపదేశం ఇచ్చాడు, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని. అలాంటి ఉపదేశం ఇచ్చినట్టుగా ఆ వశిష్ఠుడు ఏ భావన చేత పరమశివుడు ఈ భావన చేత అనుకున్నాడు, అప్పుడే వశిష్ఠుని మాత్రమే మనస్సులో తలుచుకుంది. అందుకే ఆ భావన చివరికి నువ్వు ఎవరినైతే తలుచుకుంటావని అన్నాడుగా పరమశివుడు, ఆ యొక్క వశిష్ఠుని తలుచుకుంది. ఏం జరిగింది మరొక అధ్యాయములు తెలుసుకుందాం. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.